నమస్కారమండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వారి అమ్మాయి వివాహానికి రాజమండ్రి వచ్చామనమాటండి. ఆ పాప లవ్ మ్యారేజ్ అనమాటండి. అబ్బాయి వాళ్ళది హరిద్వార్, నార్త్ ఇండియన్స్. అలానే రాజపుత్రులనమాటండి వారు. వారి సాంప్రదాయం ప్రకారం లో వస్తున్నాడనమాట అబ్బాయి. పెళ్లి ఊరేగింపు ఊరేగుతూ వాళ్ళందరూ కూడా డాన్సులు చేస్తూ, బాణాసంచా కాలుస్తూ వస్తూ ఉన్నారు. ఈలోపు మాది స్నాక్స్ అయిపోయింది. డిన్నర్ కూడా చేసేస్తున్నాము. ఒక 1 కిలోమీటర్ బారాత్ నడుస్తూ ఉన్నదనమాట అండి. ఇక అందరూ డిన్నర్ చేసేసి గేట్ దగ్గర మనం వెయిట్ చేస్తూ ఉందాము అని చెప్పి డిన్నర్ చేస్తూ ఉన్నాం. చాలా ఐటెమ్స్ చేయించారనమాట అండి. డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడాని చాలా రుచికరంగా ఉన్నాయి. ఇది గోంగూర కిచెన్ అనే వాళ్ళ చేత చేయించారట వంటలన్నీను. చాలా చాలా బాగా నచ్చినాయండి నాకైతేను. అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనమాట. ముందు అసలు స్నాక్సే అదరగొట్టేసేశారు. ఇంకా డిన్నర్‌లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్నీ కూడా మన ట్రెడిషనల్ వంటలు విత్ నార్త్ ఇండియన్ వంటలు 2 కలిపి చేయించారనమాట. కానీ ఎలా అయినా మన టచ్ ఉంటద్దండి ఫుడ్‌లో. అందున మా గోదావరి జిల్లాలో ఫుడ్‌కి చాలా ఇంపార్టెన్స్ అండి. భోజనాల్లో చాలా వెరైటీస్ పెడతారు. సాధారణంగా బఫే అంత కంఫర్టబుల్‌గా ఉండదు నాకు. అందుకనే ఇక మా వారు, నేను ఇద్దరం కూర్చొని భోంచేస్తున్నాం. మా ప్రేమేమో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఉన్నాడు. ఇక మా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇవతలకొచ్చేసరికి బారాతు వస్తోందనమాట అండి. బారాత్ అంటే ఊరేగింపనమాట. పెళ్ళికొడుకు ఊరేగుతూ వస్తున్నాడు. పెళ్ళికూతురు తల్లి, తండ్రి ఇంకా బంధుగణం అంతాని వారికి ఆహ్వానం పలకటానికి గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నామనమాట అండి. రకరకాల బాణాసంచాలు, వాయిద్యాలతోటి ఊరేగింపుగా వస్తూ ఉన్నారు. వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా వస్తున్నాయి. పెళ్ళికొడుకేమో తెల్ల గుర్రాలు కూర్చిన ఈ రథం లాంటి దాని మీద తల్లిదండ్రులతోటి ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలందరినీ కూడా ఆ బగ్గీ ఎక్కిచ్చారనమాట అండి. వారందరూ కూడా అలా గుర్రపు ఉంటే మిగతా బంధుగణం అంతా కూడాని చక్కగా మ్యూజిక్‌కి అనుగుణంగా డాన్స్ చేస్తూ వస్తున్నారనమాట అండి. వాళ్ళ సాంప్రదాయం అంటండి. భలే నాకు సరదాగా అనిపించింది చూడటానికి. ఎందుకంటే వాళ్ళు 1 కిలోమీటర్ మేర ఈ ఊరేగింపు పెట్టారండి. అక్కడి నుంచి కూడాని అలా సింపుల్ స్టెప్స్ వేసుకుంటూనే వచ్చారంటండి. రకరకాల సాంగ్స్ అన్నీ పెట్టారు. ఓ పక్కనేమో బాణాసంచా కాలుస్తున్నారు. ఓ పక్కనేమో మామూలుగా బాక్సులు పెట్టి మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. మరో పక్క డ్రమ్స్ తీన్మార్ లాంటిది ఉంటుంది కదా! అది కూడా పెట్టారు.
మరదళ్ళందరూ కాబోయే బావగారిని అడ్డగించి బేరసారాలు బాగా సాగించారండి. అంటే గమ్మత్తుగా వాళ్ళేమో రూ. 1000 నుంచి స్టార్ట్ చేశారు. వీళ్ళేమో రూ. 1,00,000 నుంచి స్టార్ట్ చేశారు. వాళ్ళు కొంచెం కొంచెం పెంచుతూ ఉన్నారు. వీళ్ళు కొద్ది కొద్దిగా తగ్గిస్తూ ఉన్నారనమాట. ఎట్టకేలకు ఫైనల్ అయిందంటండి. నేను 30,000 వరకు చూసానండి. ఇంతలోకి నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కనిపించేసరికి నేను వెనక్కొచ్చాను. ఎంత అమౌంట్ అన్నది నాకు తెలియలేదు. తర్వాత ఆ పాపని అడిగానులెండి వాళ్ళ పెళ్లి కూతురు చెల్లెల్ని. 50,000కి బేరం సెటిల్ అయిందంటండి. 50,000 అబ్బాయి ఈ ఆడపిల్లలందరికీ ఇచ్చేలాగా వాళ్ళు ఆయన్ని సాదరంగా ఆహ్వానించి పెళ్లి పీటల దగ్గరికి తెచ్చే విధంగా ఇదంటండి. ఈ రిచువల్స్ అన్నీ కూడాని నాకు గమ్మత్తుగా అనిపించి వీడియోలో క్లియర్‌గా చెప్తూ ఉన్నాననమాట అండి. అంటే మన సైడు ఒక రకమైన సాంప్రదాయాలు ఉంటాయి. మనకి కూడా ఉంటాయండోయ్! గుమ్మం దగ్గర అబ్బాయి మొదటిసారి అత్తవారింటికి వచ్చినప్పుడు హారతి పళ్ళెం పట్టి మరదళ్ళు బావగారిని ఆట పట్టిస్తా ఉంటారనమాట. ఏదన్నా కానుకలు వేస్తేనే మిమ్మల్ని లోపలికి రానిస్తాము అని చెప్పి. అంటే ఇలాంటి సాంప్రదాయాలు అన్ని చోట్ల ఉంటాయన్నమాట అండి. కాకపోతే రకరకాల సందర్భాలు మారుతూ ఉండొచ్చు కానీ, పద్ధతులైతే ఇంచుమించు ఒకటేనండి. పెళ్ళికొడుకు ఇక ఆభరణలోకొచ్చిన తర్వాత, మన సాంప్రదాయం ప్రకారం బావమరిది కాళ్ళు కడగటం ఇవి ఉంటాయి కదండీ! అవి జరుగుతోందనమాట. పెళ్లి కూడా అండి మన సాంప్రదాయంలోనే చేయమన్నారంట. ఎందుకంటే వాళ్ళు నార్త్ ఇండియన్స్ హరిద్వార్ వాళ్ళనమాట అండి. రాజ్‌పుత్తులు వాళ్ళు. కానీ మీ సాంప్రదాయం ప్రకారమే వివాహం చెయ్యండి. మా ఇంటి దగ్గర చేసుకునేవి మా రిచువల్స్ మేము పాటిస్తాము అని చెప్పారంటండి. అందువల్ల పెళ్లి అంతా కూడాని మన సాంప్రదాయం ప్రకారం అంటే మా గోదావరి జిల్లాల సాంప్రదాయం ప్రకారమే జరుగుతోందనమాట అండి. పెళ్లి కుమారుడిని లోపలికి తీసుకురావటానికి ఒక పూల పందిరి లాంటిది ఏర్పాటు చేశారండి. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది ఇట్లాగా ఈ పూల పందిరిని ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా చాలా బావుంటోందండి. వాళ్ళ బ్రదర్సు, బావలు అందరూనేమో నలుగురు పట్టుకున్నారు. మిగతా బంధుగణం అంతా ఆ పందిరిలో అంటే తల్లి, తండ్రి, చెల్లెలు అందరూ కూడాని ఆ పందిట్లో నడుచుకుంటూ వచ్చారనమాట. అది కూడా చూడటానికి నాకు చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ డ్రమ్స్, మ్యూజిక్ అలా కాకుండా ఒక చక్కని మ్యూజిక్ పెట్టారనమాట. అది కూడా చాలా బావుందండి. ఎంత అమౌంటు? 50యా? 50,000 గుడ్. పెళ్లి లేట్ నైట్ అవ్వటంతో వధూవరులనిద్దరికీ దండలు మార్పించి రిసెప్షన్‌లాగా కూర్చోబెట్టారనమాట అండి. వచ్చిన వాళ్ళందరూ అక్షింతలు వేసి వెళ్ళే విధంగా అందరూ ఫోటోలు దిగుతున్నారు. అలానే అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు అందరూ ఫోటోస్ అవి దిగుతూ ఉన్నారు. అబ్బాయి తండ్రి గారు ఉత్తరాఖండ్ ఉజ్వల్ అంటే ఉత్తరాఖండ్ జల విద్యుత్ ఉంటుంది చూడండి. అందులో పెద్ద క్యాడర్‌లో జాబ్ చేసి ఆయన రిటైర్ అయ్యారు. అలానే తల్లిగారు కూడా హరిద్వార్‌లోని బీహెచ్‌ఈఎల్‌లో ఏజీఎంగా చేస్తున్నారండి. మరి ఫ్యామిలీ అందరూ కూడాని అంటే కూతురు, అల్లుడు ఇద్దరు డాక్టర్స్. అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. వారి బంధువులందరూ కూడా డాక్టర్స్, ఇంజినీర్లేనండి. ఒక్కొక్కళ్ళని పరిచయం చేస్తుంటే మతిపోయిందనమాట. అంటే ఒక ఫ్యామిలీలో ఇంతమంది ఎడ్యుకేటెడ్ ఉంటారా? ఇంతమంది డాక్టర్స్, ఇంతమంది ఇంజినీర్లు ఉంటారా? అని చెప్పి నాకే ఆశ్చర్యం వేసిందనమాట అండి. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు వీరిద్దరూ కూడా అండి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లనమాట.
అయితే అబ్బాయి తరపు వాళ్ళు మన సాంప్రదాయాలను చాలా ఇష్టపడ్డారంటండి. అందుకని మన సాంప్రదాయం ప్రకారమే అన్నీ జరిపించమన్నారంట వివాహం అవన్నీను. నాకైతే చాలా సంతోషం కలిగిందండి. అలానే ఇక్కడ అరేంజ్‌మెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి బాగా నచ్చినియి. ఇక కొద్దిసేపు ఉండి మేము 12కి బయలుదేరేసామండి. ఎందుకంటే మళ్ళీ మరుసటి రోజు మేము అక్కడికి వెళ్ళాలి. అబ్బాయి తరపు వాళ్ళు ఆహ్వానించారు. హరిద్వార్ వెళ్ళాలనమాట. అందువల్ల మేము వివాహం వరకు ఉండలేదండి. యువతలకొస్తే వారందరూ కూడా అక్కడ ప్రిమిసెస్ అవన్నీ కూడా నచ్చినాయంట. అందరూ ఫోటోస్ అవన్నీ తీసుకుంటున్నారు. వారందరికీ కూడా ఇక బాయ్ చెప్పి ఇంటికి బయలుదేరాను. అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది కనిపించారండి. అది కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఏది ఏమైనా ఒక వివాహం అంటే ఇద్దరు వ్యక్తులకి సంబంధించింది కాదండి. 2 కుటుంబాలకి సంబంధించింది. అలాంటి సంతోషకరమైన వివాహాన్ని అటువాళ్ళు, ఇటువాళ్ళు కూడా ఎంజాయ్ చేయటం నాకు చాలా బాగా నచ్చిందండి. ఇక అక్షింతలు వేసి మేము ఇంటికి బయలుదేరాము.